ప్రయాగ్రాజ్లో కుంభమేళా ఉత్సవం గ్రాండ్గా జరుగుతోంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అంతేకాకుండా ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు కుంభమేళాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళాలో సాధువులు, సంతులు, అఘోరీలు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల గ్లామరస్ సాధ్వి, హర్ష రిచారియా, ఐఐటి బాబా, కేజీల కొద్ది గోల్డ్ వేసుకున్న అఘోరీ, చోటు అఘోరీ, తలపై పావురం ఇలా అనేక మంది వెరైటీ అఘోరీలు వార్తల్లో నిలిచారు. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ ఫేమస్ పర్సనాలిటీస్ వార్తల్లో ఉంటూ కాంట్రవర్సీకి కూడా కేరఫ్గా మారుతున్నారు. కుంభమేళాలో ప్రస్తుతం తేనెకల్ల అమ్మాయి మోనాలిసా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఆమె వీడియోలు, ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా చేస్తున్నారు. ఆమె ఇండోర్కి చెందిన యువతి. కుంభమేళాలో రుద్రాక్షలు, జపమాలలు అమ్ముకునేందుకు వచ్చారు. మరి ఆమెను ఎవరు ఇంటర్వ్యూ చేశారో కానీ ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబర్లు, మీడియా వాళ్ళు ఆమెను తెగ ఇబ్బంది పెడుతున్నారు. దీనివల్ల మోనాలిసా చాలా ఇబ్బంది పడుతోంది. ఇక తన బిజినెస్ దీనివల్ల చాలా దెబ్బతింటుందని, ప్రతిరోజు వందలాది మంది తనతో ఫొటోస్, వీడియోస్, రీల్స్ చేసేందుకు తన దగ్గరికి వస్తున్నారని మోనాలిసా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కొందరు తనతో అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె బాధపడ్డారు. ఇదే క్రమంలో మోనాలిసాకు ఒక బాలీవుడ్ డైరెక్టర్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కుంభమేళా పుణ్యమా అని, ఆమె తల రాత అయితే మారిపోయిందని కూడా చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు సైతం చేస్తున్నారు.